ఈరోజు గురువారం. ఉదయం ఎప్పటిలాగే ఇంటి పనులు ముగించుకుని మధ్యాహ్నం భోజనానికి ఏమి చెమి చెయ్యాలా అని ఆలోచించాను. అప్పుడు వంటగదిలో ఉన్న తాజా కాకరకాయలు కనిపించాయి. వెంటనే చిన్నప్పుడు అమ్మ చేసేది గుర్తుకు వచ్చి రుచికరమైన కాకరకాయ పులుసు చేయాలని అనిపించింది. వంటింట్లో మసాలాల సువాసనలు వ్యాపించగా ఇంటంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పులుపు, తీపి, చేదు రుచుల కలయికతో తయారైన కాకరకాయ పులుసు చూడగానే ఎంతో ఆకలి వేసింది. వేడివేడి అన్నంలో ఆ పులుసు వేసుకుని తింటుంటే ప్రతి ముద్ద ఎంతో రుచిగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈరోజు కాకరకాయ పులుసు చాలా బాగా కుదిరింది అని చెప్పడంతో మనసు ఆనందంతో నిండిపోయింది. సాధారణమైన వంట అయినా ప్రేమతో చేసినప్పుడు దానికి వచ్చే రుచి ప్రత్యేకంగా ఉంటుందని మరోసారి అనిపించింది. రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కుటుంబంతో కలిసి కూర్చొని ఆప్యాయంగా భోజనం చేయడం కంటే పెద్ద ఆనందం మరొకటి లేదనిపిస్తూ ఈరోజు కూడా మధురమైన జ్ఞాపకంగా ముగిసింది.